మామూలుగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఒకవేళ భారం ఉండుంటే ₹2.49 మీద ఇంకో ₹2 పడేది యావరేజ్గా, అంటే ₹4.49 పడేది. ఎందుకంటే ఎక్కడ రాజస్థాన్లోనో, గుజరాత్లోనో, ఉత్తరాఖండ్లోనో, హిమాచల్ ప్రదేశ్లోనో ఎక్కడో పవర్ జనరేట్ చేసి, లేకపోతే ఇంకో రాష్ట్రంలోనో పవర్ జనరేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే ఆ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి యావరేజ్గా ₹2 పడతాయి. కానీ ఆ ₹2ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తాం. మేము ఏదైతే మీకు రేటు కోట్ చేసామో ₹2.49, ఆ ₹2.49కే మీకు ఇస్తాం. కమిషన్ 0.7 ఏదైతే కమిషన్ ఉంటుందో కమిషన్ మాత్రమే తీసుకుంటాం, అంతకు మించి ₹1 కూడా మీరు చెల్లించాల్సినటువంటి పని లేదు అని చెప్పిన తర్వాత మరి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి వితండవాదం చేస్తారు. దీనికి మీరు కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పిన తర్వాత, అగ్రిమెంట్లో ఉన్న తర్వాత, మేము చేసుకున్నటువంటి వారితో చేసుకున్నటువంటి ఏదైతే డిస్కామ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సెక్యూరిటీతో జరిగినటువంటి ఒప్పందంలో కూడా అది మెన్షన్ చేసిన తర్వాత, మినిస్ట్రీ ఆఫ్ పవర్ దాన్ని మెన్షన్ చేసిన తర్వాత, సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. లేదు మీరు కట్టాల్సిందే అని చెప్పినటువంటి ఒక కాగితం చూపించమనండి ఈ సో కాల్డ్ పత్రికల్ని, లేక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకుల్ని చెప్పనండి, ఒక కాగితం చూపించమనండి. ఇదిగో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా దగ్గర కాగితం ఉంది, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. లేదు కట్టాలి అని చెప్పి చెప్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి కదా, వీళ్ళు చూపించమనండి. లేదా ఉన్నాయని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో చూపించమనండి. ఇవన్నీ చెప్పడం మానేసి యూనిట్ విద్యుత్ ₹2.49కే కొనడం చరిత్ర, అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది వాస్తవం కూడా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ₹2.49 విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర. దీనికి ఏమంటారు? ఇందాక నేను చెప్పింది 2019లో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెప్తే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైన నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తుంది. ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తి నోరు? ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా? చెప్పండి, ఎవరి దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా, మరి ఈరోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజే దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా? లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీయా? 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీయా? 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా? ఆ ఇంగితనం, ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని, ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళు ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే,
ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువకే కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. అంటే జనం అంటే ఏ స్వామి చెప్పినట్టు పని అయినంత వరకు ఒకలాగా, పని అయిపోయినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. దానికి సెప్టెంబర్ 16వ తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ 23వ తారీఖుని 2021 అక్టోబర్ 23వ తారీఖున అధికారులు దీని మీద రిపోర్ట్ ఇవ్వడం, అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ నిర్ణయం తీసుకోవడం. అంటే 45 రోజుల తర్వాత 45 రోజుల అధ్యయనంలో ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశంలో ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత, ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు ₹2.49 చెప్పారు కదా, మరో ₹10 మరో 25 పైసలు మరో 10 పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెకీతో కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సీ సెంట్రల్ ఈఆర్సీ ఏదైతే